హాయ్ అండి, ఈరోజు మనం మంచి టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని దాన్ని ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేయడం కోసం ఒక బౌల్లో చికెన్ తీసుకొని కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగం మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా కొంచెం సరిపడా వేసుకోవాలి. తర్వాత కాజు కూడా వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి అవి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. అవి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. అవి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని అందులో వేయాలి. చికెన్తో పాటు కొంచెం పెరుగును కూడా కలుపుకుంటే బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అన్నది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోకి కొంచెం కారం మన రుచికి సరిపడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంటే చికెన్ ఉడికేది వరకు మూత పెట్టుకోవాలి. చికెను బాగా ఉడికిందో చూడండి. అంటే ఇది ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే పైకి ఆయిల్ తేలుతుందండి. దాని తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకుంటాం కదా, ఆ బియ్యాన్ని అందులో వేయాలి. నేను 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను అంటే 2 గ్లాసెస్ బియ్యానికి 1 గ్లాస్ బియ్యం అనుకోండి. అందుకే 1 గ్లాసు పావు వాటర్ పోసుకున్నాను. అలాగే వాటర్తో పాటు కొంచెం పైన గీ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. దాని తర్వాత పైన కుక్కర్ మూత పెట్టేయండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి చూడండి, చాలా టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. బయట ఎన్ని బిర్యానీ తిన్నా సరే మన చేతితో చేసుకున్న బిర్యానీ అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం కష్టపడి అందులో ఇష్టపడి చేసుకుంటాం కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.